ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నట్టే తెలుస్తున్నాయి. ఇసుక నీట్ వద్దు, 12వ తరగతి మార్కుల ఆధారంగానే సీట్ ఇవ్వాలి అంటూ కూడా తమిళనాడు సీఎం విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. 2 భాషల విధానానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. హిందీని తమపై రుద్దితే అంగీకరించబోము అంటూ కూడా వెల్లడి. సీఎం అయ్యాక తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ఫస్ట్ స్పీచ్ ఇది. ఇసుక హార్మోజ్ ను తెరిచే ఉంచుతాం, అవసరమైతే ఇరాన్ పోర్టుల దిగ్బంధనానికి సిద్ధం అంటూ కూడా ట్రంప్ మరొకసారి కొన్ని ప్రకటనలు అయితే చేశారు. అణు తనిఖీలకు ఇరాన్ పూర్తిగా అంగీకరించింది. రికార్డు స్థాయిలో చమురు రవాణా ధరలు తగ్గుతాయన్న యుఎస్ ప్రెసిడెంట్ అణు తనిఖీలపై ఎలాంటి హామీలు ఇవ్వలేదు అంటూ కూడా మరోవైపు ఇరాన్ ప్రకటిస్తుంది. హర్మూజ్ తమ నియంత్రణలోనే ఉంటుంది అంటూ కూడా ప్రకటన. హర్మూజ్ పై మాకే హక్కులు ఉన్నాయంటూ కూడా అటు ఓమన్ ఇటు ఇరాన్ కూడా ప్రకటించాయి. ఇసుక సూసైడ్ కాదు, హత్యే. సో ఒకే ఫ్యామిలీలో 4 మృతిపై కేసు ఏదైతే ఉందో ఆ మిస్టరీ వీడినట్టు కూడా తెలుస్తుంది. డెడ్ బాడీలపై కత్తి ఘాట్లు, తలపై తీవ్ర గాయాలు. సో హత్య అని తేల్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే మెట్రోపై చర్చలు ఫలప్రదం. సో సీఎం రేవంత్ రెడ్డి అటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సో ఈ పర్యటనలో భాగంగా ఇటు మెట్రోపై చర్చలు కూడా జరిగాయి. సో ఇవి ఫలప్రదం అయ్యాయి అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తీర్ణపై సమగ్ర అధ్యయనం కూడా జరిగినట్టే తెలుస్తుంది. ఇంకా దీనికి కన్సల్టెంట్ గా ఎస్బీఐ క్యాప్స్ ని కూడా నిర్వహించినట్టు తెలుస్తుంది. ఆ సంస్థ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ కూడా సిద్ధం కానుంది. ఇక సమన్వయ సభ్యులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఖట్టర్, అశ్విని వైష్ణవులతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక పద్మ అవార్డుల పురస్కారాలు జరిగాయి. పద్మ వైభవం. సో పాత్రికేయుడు పి నారాయణ్ అలాగే జస్టిస్ కేటీ థమాస్లకు పద్మ విభూషణ్ అందుకున్నారు. ఇక పద్మభూషణ్ అందుకున్న నోరి దత్తాత్రేయుడు, మమ్ముటి అలాగే అమృత్ రాజ్. ఇక పద్మశ్రీ స్వీకరించిన మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, చంద్రమౌళి. సో సుమారు 66 మందికి రాష్ట్రపతి అవార్డులు ప్రదానం చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు సమానంగా ధాన్యం కొనండి, సీఎంఆర్ గడువును పొడిగించండి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విన్నవించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే తుమ్మల. ఇక ఉద్యోగుల ప్రమాద బీమాకు రేపు శ్రీకారం. ఒక్కో ఉద్యోగికి 60 లక్షల నుంచి 2 కోట్ల వరకు బీమా ప్రకటించనుంది ప్రభుత్వం. తాత్కాలిక ఉద్యోగులకు కూడా ఇవి అమలు కానున్నాయి. 25న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 14 బ్యాంకులతో ఒప్పందం కూడా కుదుర్చుకోనున్నారు. ఇక జూలై మొదటి వారంలో హెల్త్ కార్డుల పంపిణీకి సభ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నెలాఖరుకి పదవి విరమణ చేయనున్న ప్రస్తుతం రామకృష్ణరావు. ఇక కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ. సో మంత్రి కురియన్ రాజీనామా, మరికొందరిని తప్పించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ధర్మేందర్ ప్రధాన్ కు ఉద్వాసన అన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక రాఘవ్ చెడ్డా కూడా పిలుపు. ఇక చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రైతు చింతకే విత్తనాలు రానున్నాయి. ఇక రైతు వేదికల వద్ద అందుబాటులోకి రానున్న ఈ పథకం ఇక సన్న రకాల్లో అవసరం అయినవి 9.54 లక్షల క్వింటాలు. ఇక అందుతున్నవి మాత్రం కేవలం 15.64 లక్షలు మాత్రమే. ఇక ఇతర పంటల్లోనూ రెట్టింపు నిల్వలు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఇక్కడ కూడా సీఎం ఢిల్లీ పర్యటనకి సంబంధించిన ప్రధాన వార్త కనిపిస్తుంది. ఇక మెట్రో తొలి దశ స్వాధీనం, 2వ దశ విస్తీర్ణంపై మరోసారి అధ్యయనానికి కేంద్రం నిర్ణయం. ఇక ఎస్ఐబి క్యాప్స్ సంస్థతో అధ్యయనం, ఆ సంస్థ ఇచ్చే నివేదిక ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ ఉండనుంది. ఇక ఐడిబిఐ నివేదిక అటకెక్కినట్టేనా, గందరగోళంగా మారిన స్వాధీన ప్రక్రియ. ఇక 2వ దశ నిర్మాణ డిపిఆర్ లో